భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, దేశభక్తి విలువలను యువతలో మరియు సమాజంలో మరింత బలపరిచే లక్ష్యంతో చిన్మయ మిషన్ మరియు ఆల్ ఇండియా చిన్మయ యువ కేంద్రం నిర్వహిస్తున్న చిన్మయ అమృత యాత్ర నెల 29వ తేదీన కొనసాగనుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 35,000 కిలోమీటర్ల ప్రయాణంతో సాగుతున్న ఈ యాత్ర ఉద్భవిస్తున్న భారత్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద గారి ఆధ్యాత్మిక సందేశాలు, భారతీయ సంస్కృతి గొప్పతనం, యువతలో దేశభక్తి మరియు నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఉదయం నుండి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, యువవీర్ ప్రత్యేక సమావేశాలు, గీతా పారాయణం, బైక్ మరియు కార్ ర్యాలీలు మరియు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమాలు భక్తుల్ని ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ఈ కార్యక్రమం కరీంనగర్ వైశ్య భవన్ లో 29వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చిన్మయ మిషన్ అమృత యాత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చిన్మయ మిషన్ అమృతోత్సవ వాహిని కరీంనగర్ విచ్చేస్తున్న సందర్భంగా చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి పూజ్య గురుదేవులు చిన్మయానంద గారి పాదుకలు, మరి అదేవిధంగా వారు వాడినటువంటి వస్తువులతోటి ఈ అమృతవాహిని 35,000 కిలోమీటర్లు భారతదేశం లోపల ప్రయాణిస్తూ 29వ తారీఖు శుక్రవారం రోజున మన వైశ్యభవన్ గాంధీ రోడ్కు చిన్మయ మిషన్ ఆధ్వర్యం లోపల ఇక్కడ కరీంనగర్ చిన్మయ శాఖ ఆధ్వర్యం లోపల ఇక్కడికి విచ్చేస్తుంది. కరీంనగర్ చిన్మయ శాఖ నిర్వాహకులు మన పూజ్య గురుదేవులు అక్షయ చైతన్య గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ కార్యక్రమ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ అమృతోత్సవ కమిటీకి జరిగే కార్యక్రమానికి అమృతోత్సవ కమిటీ చైర్మన్గా నన్ను చిట్టుమల శ్రీనివాస్, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయిన నన్ను ఇక్కడ వారు నియమించి ఆ బాధ్యతలు అప్పగించినందుకు వారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, చిన్మయ మిషన్ 1951 సంవత్సరంలో ప్రారంభం అవడం జరిగింది. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందల వారు గంగా నదిని చూసి హిమాలయాల్లో ఎక్కడో ప్రారంభమై దేశమంతా అనేక ప్రజలకి కావలసినటువంటి అన్ని రకాల అవసరాలు తీరుస్తుంది. అలాగే ఈ జ్ఞానగంగ ఏదైతే ఉందో అది కూడా భారత ప్రజలకి సంపూర్ణంగా అందాలి అనేటువంటి ఆలోచనతో 1951లో పూణే నగరంలో చిన్మయ మిషన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 2026వ సంవత్సరంలో 75 వసంతాలు చిన్మయ మిషన్ పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా చిన్మయ అమృత మహోత్సవం పేరిట చిన్మయ అమృత యాత్ర అని దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా చిన్మయ యువ కేంద్ర వారు భగవద్గీత నుండి ప్రత్యేకించి 5 శ్లోకాలను తీసుకొని ముఖ్యంగా బాలలకి, యువతకి అందించాలి అనేటువంటి ఆలోచనతో చిన్మయ అమృత యాత్ర పేరుతో దేశమంతా సుమారుగా 35,000 కిలోమీటర్ల ర్యాలీ జరుగుతూ వస్తుంది.